Now we'll go into kinematics. Now let us study kinematics. Kinematics look velle mundu we have to get a clear picture on some basic terminology or some physical quantities. వాటి గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చూసుకున్నట్లయితే అన్నిటికంటే మొట్టమొదటిది ఆరిజిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అన్ ఆరిజిన్? ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దీని డిస్టెన్స్ని మనం విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ మెజర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, స్పేస్లో ఉందనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ ఫలానా చోటు నుంచి ఇంత డిస్టెన్స్లో ఉందని చెప్తాం. ఓకే, మరి ఆ ఫలానా చోటు అనేది ఏంటిది? వాట్ ఈస్ దట్ రిఫరెన్స్ పాయింట్? దట్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్. దట్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్. ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇమాజినరీ థింగ్. మనము ఒక ఇమాజినరీ థింగ్ని సృష్టించుకొని ఆ ఇమాజినరీ పాయింట్ని బేస్ చేసుకొని అది రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని అక్కడి నుంచి ఏదైనా కావచ్చు, వీటన్నింటికి డిస్టెన్సెస్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎనీథింగ్, ఎనీ ఆబ్జెక్ట్ యు టేక్, ఇట్ మస్ట్ హ్యావ్ ఎ రిఫరెన్స్ పాయింట్ టు స్పెసిఫై ఇట్స్ పొజిషన్. అవునా? ఈ ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పాలంటే ఎక్కడి నుంచి ఉంది? దెర్ మస్ట్ బి సమ్ రిఫరెన్స్ పాయింట్. అట్లాంటి రిఫరెన్స్ పాయింటే మనకి ఆరిజిన్ అంటాము. డెఫినేషన్ రాసుకోండి. ఆరిజిన్ ఈజ్ దాట్ రిఫరెన్స్ పాయింట్. ఆరిజిన్ ఈజ్ దాట్ రిఫరెన్స్ పాయింట్. ఆరిజిన్ ఈజ్ దాట్ రిఫరెన్స్ పాయింట్ from where we measure the distance. From where we measure the distance. Origin is that reference point from where we measure the distance. From where we measure the distance. ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కెన్ వి మూవ్ ఆరిజిన్? కెన్ వి మూవ్ ఆరిజిన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్? చెప్పండి, చెప్పండి. Can we move origin, or else can we shift origin from one place to other? ఇక్కడ ఆరిజిన్ ఉందనుకోండి, ఇట్లా దీన్ని నేను షిఫ్ట్ చేయగలనా? ఎస్, వీ కెన్ షిఫ్ట్ ఆరిజిన్ వేర్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ నుంచి ఆరిజిన్ని ఈ పొజిషన్కి షిఫ్ట్ చేయొచ్చు. ఇట్ బికమ్స్ ఓ. Now coordinates will be shifted automatically. చూడండి, or I can shift origin from there to here. Now coordinates are shifted automatically to this place. Okay, అంటే origin can be shifted from one place to another. ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఆరిజిన్ని. This point is important. Yes, origin can be shifted. Okay, right. This is nothing but origin. Now we'll talk about position. We'll talk about position. Now we'll talk about position. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ని నేను స్పెసిఫై చేయాలనుకుంటున్నాను. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ టు స్పెసిఫై ద పొజిషన్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ వీ నీడ్ ఎ రిఫరెన్స్ పాయింట్. దట్ రిఫరెన్స్ పాయింట్ ఈజ్, వీ హ్యావ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఆరిజిన్ O. ఓకే, ఆరిజిన్ O, రైట్. These are the coordinates.
we'll call it as x, y and z. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ యొక్క పొజిషన్ని, ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని నేను స్పెసిఫై చేయాలనుకుంటున్నాను. దిస్ ఇస్ పాయింట్ P ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్ P. అయితే దీన్ని స్పెసిఫై చేయాలి అంటే ఎట్ ఫస్ట్ ఐ నీడ్ టు మెన్షన్ ఇట్, రైట్? ఐ నీడ్ టు డ్రా ఎ వెక్టర్ which joins O and P, which joins O and P. Now I can call it as R bar. R bar. R bar is the position vector. R bar is the position vector. What is R bar now? Is the పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ ఉంది, కానీ దీని పొజిషన్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అంటే యూ హ్యావ్ టు మెన్షన్ కోఆర్డినేట్స్ నా. అంటే ఈ పాయింట్ P అనేది విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్లో ఏ పొజిషన్లో ఉందో చెప్పాలి. ఎక్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? x1. y నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? y1. z నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? z1. See, these coordinates will specify the position of this object or point. Okay, now R bar is the position vector for this object. దీన్ని మనం ఏమంటామంటే ఇంకా ఐ విల్ కాల్ ఇట్ యాజ్ OP bar. OP bar. Why cannot I write PO bar? Which one is correct here? Notation is important. Why cannot I write PO bar? Why only OP bar? Direction of arrow is this. Observe why I cannot write PO bar, because the position vector is moving from O to P. From O to P, see the direction. From O to P, the position vector is moving from origin O, whose coordinates are 0, 0, 0, to point P, whose coordinates are x1, y1, z1. So we will call it as OP bar, but not PO bar. It is clear? Note down. Now with respect to R bar, I can write in vector notation, that is position of this position vector x1 I cap plus y1 j cap plus z1 k cap. You can write in this manner the position vector of point P or object P is x1 I cap plus y1 j cap plus z1 k cap, R bar. Okay.